నాసా అండ్ స్పేస్ ఎక్స్ లాంచ్ చేసిన కంబైన్డ్ మిషన్ లో సునీత విలియమ్స్ అండ్ బచ్ విల్మోర్ కలిసి అబ్రాడ్ కి వెళ్ళి నిజము. అబ్రాడ్ అంటే స్పేస్ ట్రావెల్ చేశారు. ఈ ఆస్ట్రోనాట్స్ అక్కడికి వెళ్ళి కొన్ని అనివార్య కారణాల వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్ల అక్కడ స్టక్ అయిపోయారు. దాని వల్ల 300 days వాళ్ళు అక్కడ ఉండిపోయారు. అక్కడ ఎలా ఉన్నారు, ఎలా ఏం చేస్తారు అని చెప్పి అది ఒక క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరు మారి. వీళ్ళు అక్కడ రీసప్లై ప్రోగ్రామ్ పెట్టేసి వీళ్ళందరికీ ఫుడ్ అంతా పంపిస్తూ ఉండే, నాసా నుండి అండ్ స్పేస్ ఎక్స్ నుండి అండ్ ప్రైవేట్ గా మిషన్స్ నుండి. సో దే వర్ ఏబుల్ టు మేనేజ్ ఇన్ దాట్ వే అండ్ ఎట్ లాస్ట్ దే ఆర్ కమింగ్ బ్యాక్ సేఫ్లీ అనేది ఇట్స్ సక్సెస్ ఫర్ హోల్ ఎర్త్. కంబైన్ గా సెలబ్రేట్ చేసినాయి. ఇండియా నుండి మోదీ, మీరు మా ఇండియా డాటర్ షీల్ బి ఫైన్, మీరు ఎన్ని మైల్స్ దూరంలో ఉన్నా కూడా మా హార్ట్స్ మీ దగ్గరే ఉంటాయని చెప్తూ, ట్రంప్ కూడా హీస్ కంగ్రాచులేటింగ్ దర్ సేఫ్ ట్రావెల్ అండ్ హీస్ కంగ్రాచులేటింగ్ దిస్ సక్సెస్ రైట్ నౌ. ఇప్పుడు 300 days తర్వాత నౌ దేర్ స్పేస్ షటిల్ ఇస్ డ్రాగన్ మిషన్ అని చెప్పి స్పేస్ ఎక్స్ వాళ్ళు లాంచ్ చేశారు. Crew 10 is going there to replace this Crew 9. వీళ్ళ స్పేస్ షటిల్ ఇప్పుడు 3:27 AM IST టైమ్ జోన్ లో, అదే ఫ్లోరిడాలో EST టైమ్ జోన్ ప్రకారంగా 5:57 PM కి ఈ స్ప్లాష్ డౌన్ అవబోతుంది. అంటే అక్కడ సీ షోర్ మీద వీళ్ళు వచ్చి ఇలా ఫాలో అయ్యి అండ్ దే విల్ బి వెరీ సేఫ్ రైట్ నౌ. అండ్ వీళ్ళ కోసం ఎన్నో మెజర్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ సునీత విలియమ్స్ షీ అచీవ్ దిస్ హ్యూమన్ బయాలజీ థింగ్ ఆఫ్ how a human body can react to the microgravity in the abroad and mainly in a space travel. And she was studying there and she was able to accomplish this everything. తన హెల్త్ బ్యాలెన్స్ చేస్తూ ఇదంతా ఈ స్టడీస్ చేసి తను ఇప్పుడు వచ్చేసారు. కాబట్టి అక్కడ గ్రావిటీ ఇక్కడ గ్రావిటీ డిఫరెన్సెస్ వల్ల, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల తన బాడీ ఇప్పుడు ఫెటిగ్ అయిపోయి దే మైట్ ఫీల్ డిజీ. సో ఈ మైక్రో బ్యాలెన్సెస్ కోసం, అదే ఈ మైక్రో గ్రావిటీ డిఫరెన్సెస్ వల్లనే తన బాడీలో బ్లడ్ ప్రెషర్ డౌన్ అయిపోవచ్చు అని చెప్పి నాసా ప్రాపర్ మెజర్స్ తీసుకొని ఇప్పుడు వీళ్ళందరికీ స్ట్రెచెస్ రెడీ చేశారు. వీళ్ళిద్దరికి, బచ్ విల్మోర్ అండ్ సునీత విలియమ్స్ కి. నౌ షీ సేఫ్ అండ్ తన ఎక్స్ప్లోరేషన్ అండ్ అబ్రాడ్ థింగ్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ సక్సెస్ఫుల్. 300 days అసలు ఎలా ఉన్నారు అని చెప్పి అక్కడ చేస్తే షీ వాజ్ ఏబుల్ టు ఎక్సర్సైజ్ హర్ బోట్ రైట్స్. అంటే అబ్రాడ్ లో ఉండి అదే స్పేస్ ట్రావెల్ చేస్తూ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో నాసా పాలసీస్ ని అబాయిడ్ బై చేస్తూ షీ వాజ్ ఏబుల్ టు ఎక్సర్సైజ్ హర్ ప్రెసిడెన్షియల్ వోట్ అనేది. దట్ ఈస్ సో సర్ప్రైజింగ్ టు ఎవ్రీవన్ అండ్ షీ వాజ్ ఏబుల్ టు కన్సిస్టెంట్లీ బీ ఇన్ టచ్ విత్ అవర్ ఫ్యామిలీ. తన ఫ్యామిలీ గుజరాత్ లో కావచ్చు, వాళ్ళ యాన్సిస్ట్రల్ ప్లేస్ లో. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఎర్లీగా దివాళీ సెలబ్రేషన్ చేసుకుంటారు. ఎందుకు? సునీత విలియమ్స్ ఇస్ కమింగ్ బ్యాక్ కాబట్టి. ఇలా తను ప్రతి ఒక్క ఎగ్జాంపులరీగా మారుతూ అండ్ షీఈస్ క్రియేటింగ్ అ యునిక్ రికార్డ్. 608 days of space travel. She's the second longest duration astronaut who has been in the space. Whereas first person, Cosmo astronaut. Like astronaut అంటే USA నుండి వెళ్ళిన స్పేస్ ట్రావెలర్స్, అదే కాస్మోనాట్స్ అంటే రష్యా నుండి వెళ్ళిన వాళ్ళు. ఇలానే ప్రీవియస్లీ 471 days వాలరీ పొలియోకవ్ అని చెప్పి ఒక రష్యన్ కాస్మోనాట్ వెళ్ళారు అక్కడ. ఇలా ఈసారి వీళ్ళు 300 days చేసి అండ్ యుఎస్ఏ నుండి 370 days లో ఇంకో ఆస్ట్రోనాట్ కూడా వెళ్ళిండే. సో దే ఆర్ ఏబుల్ టు అచీవ్ దిస్ యునిక్ రికార్డ్. అండ్ ఇదంతా మనకి నెక్స్ట్ మార్స్ లో ఎగ్జిస్టెన్స్ ఉంటుందా లేదా అని చెప్పి. స్పేస్ ఎక్స్ ఎప్పటి నుండో వాళ్ళ అచీవ్మెంట్ ఏంటిది అంటే దే వాంట్ టు బీ ఇన్ మార్స్. సో ఈ మార్స్ ఎక్స్ప్లోరేటరీ ప్రోగ్రామ్ కోసమే ఇది ఒక మైల్ స్టోన్ లాగా అవ్వబోతుంది. అండ్ తన కోసం హోల్ ఇండియా అండ్ మొత్తం యుఎస్ఏ అందరు వెయిట్ చేస్తున్నారు. దట్ ఎవ్రీవన్ ఈస్ హ్యాపీ రైట్ నౌ దట్ షీఈస్ కమింగ్ బ్యాక్ అని చెప్పి. అండ్ చాలా ఇది ఒక రెగ్యులర్ థింగ్. అండ్ ఈ అచీవ్మెంట్ ఎంత రిమార్కబుల్ అంటే ప్రీవియస్లీ ఇస్రో సైంటిస్ట్ తో కూడా సునీత విలియమ్స్ ఇంటరాక్ట్ అవుతూ ఎన్నో స్పేస్ ఆస్ట్రోనాట్స్ ఎవరెవరు ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒక ఇన్స్పిరేషన్ గా మారుతూ ఫీమేల్స్ గా, మెయిన్ గా ఉమెన్ ఎంపవర్మెంట్ గా ఒక యునిక్ మైల్ స్టోన్ అండ్ రిమార్కబుల్ సక్సెస్ లా తీసుకోవచ్చు. నౌ షీఈస్ ప్రూవింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దట్ నో డ్రీమ్ ఈస్ టూ బిగ్ టు అచీవ్ అండ్ నో గోల్ ఈస్ ఫార్ బియాండ్ టు రీచ్ అని చెప్పి ప్రూవ్ చేస్తున్నారు. సో ఓవర్ టు ద స్టూడియో, TV9 USA. థ్యాంక్ యూ.